తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. అక్కడ లక్ష్మీ ప్రాప్తిరస్తు. సాధారణంగా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయమే. పిల్లలకైనా, పెద్దవారికైనా, ఎవ్వరికైనా కూడా కలలు రావడం అనేది సహజం. కానీ కొన్నిసార్లు వచ్చే కలలు ఎలా ఉంటాయంటే భయపెట్టే కలలైతే వస్తూ ఉంటాయి. ఎలా అంటే నిజంగా అది రియల్‌గా ఇక్కడ జరుగుతుంది అన్నంత ఫీల్ అయిపోతుంటాం కల్లో గూడా. కుండల మించి కింద పడుతున్నట్టుగా, పడిపోతున్నట్టు, సముద్రంలోకి తోసేస్తున్నట్టుగా, ఏదో పామొచ్చి కరిచినట్టు, లేకపోతే మనం వెళ్ళి ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్నట్టు, ఎవరో కిడ్నాప్ చేసినట్టు, మొత్తానికి ఏదో ఒకటి దుర్మార్గం జరిగినట్టుగానే కళ్ళొస్తూ ఉంటాయి. అది నిజంగా కల అయిపోయి మనం బయటికొచ్చి నిద్రలోంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఇది నిజంగా ఆ ఫీలింగ్ నిజంగా అనుభవిస్తూనే ఉంటాం కొద్దిసేపటి వరకు కూడా. పెద్దవాళ్ళు చెప్తారు కొన్ని మంచినీళ్ళు తాగి పడుకో ఏం కాదు అది అని చెప్పి. అయినా కొన్ని కలలు మర్చిపోతాం కానీ కొన్ని కలలు మర్చిపోకుండా వెంటాడుతూనే ఉంటాయి. ఒకవేళ ఆ కలలో ఎవరైనా చనిపోయారని వస్తే మాత్రం ఇంకా వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో ఈ భయం అనేది చాలా వెంటాడుతూ ఉంటుంది. నిజంగా ఆ కలల్లో వచ్చినవన్నీ నిజం అవుతాయా? భయపడాల్సినంత అవసరం ఉందా? లేదు అవుతాయి అని అంటే వాటికి ఏదైనా పరిహారం చేసుకునే అవకాశం ఉందా? రైట్. ఇక్కడ 2 రకాలైనటువంటి ధార్మికమైనటువంటి అనాలిసిస్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం మీకు చారిత్రకమైనది ఒకటి, ఇప్పుడున్నటువంటి పాశ్చాత్యమైనటువంటిది కావాలిగా. దీని పేరు సైకో అనాలిసిస్ అంటారు. దీన్ని సైకో అనాలిసిస్. దీన్ని జుంగియన్ సైకాలజీ అంటారు. జుంగియన్ సైకాలజీ అంటారు. అంటే కేవలం కొంత మనిషికి ఈ అంతరాత్మని మీరు హింట్ ఇచ్చుకోవడం, అంతరాత్మని మీరే తట్టి లేపుతుంటారు కాబట్టి, అంటే మీరే అంతరాత్మని ఏదో రకంగా భావోద్వేగంతో లేపుతుంటారు కాబట్టి భయపడడానికి మూల కారణం మీరే అవుతారు. రెండవది సైకలాజికల్గా ప్రకారంగా చైనీస్ క్యాలెండర్ కొన్ని సైకాలజీ ప్రకారంగా మనిషి యొక్క ఈ ప్రభావం అంతా కూడా 6 days నుంచి నాకు స్టార్ట్ అవుతుంది. పీడకల వచ్చే రోజు కల్లా 6 days ముందే దాని యొక్క పరిమాణం తయారవుతుంటుంది. అది అంటే అటువంటి మీకు వ్యూహాత్మక కనపడడం అంటే మీరు అన్నింటినీ కూడా ఒక్కొక్క దగ్గర క్యాచ్ చేసుకుంటారు. ఈ పాయింట్ సినిమాలు కనుక మిస్టరీ సినిమాలు కనుకున్నట్టుగా ఈ పాయింట్ అని వేసుకొని అన్నిటి మీరు అంతరాత్మనికి చెప్పుకుంటారు ఇటువంటి కళ నాకు కావాలని. అది మీకు తెలియనటువంటిది అంతరాత్మ దాని పేరు. దాన్ని జుగియన్ మనకి సైకలాజికల్గా తీసుకున్నట్టయితే మనం తప్పకుండా మీరు కళలు అనేవి జరుగుతాయా అంటే జరుగుతాయి. ఇది క్లారిటీ. కళలు జరుగుతాయి అనే విషయం. అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా చంపేసిన కళ వచ్చినా, మానభంగం చేయని కళ వచ్చినా, తోసేసిన కళ వచ్చినా, ఇలాంటివి జరిగే అవకాశం లేకపోయినా దానికి సమానమైనటువంటి ప్రభావం కలుగుతుంది ఖచ్చితంగా. నువ్వు చంపేస్తానంటే గబక్కన మనం బండి వెళ్తుంటాం, ఏదో బస్సు బ్రేక్ ఫెయిల్ అయిపోయి మనం పక్క నుంచి వెళ్ళిపోతుంది. చూస్తాం, మనం రీల్స్లో చూస్తాం. వాడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక టైరు ఇంకో బండి గుద్దుకొని వచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాడు, వీడి బండి మాత్రం వెళ్ళిపోతుంది, వీడు ఒక్కడ బతుకుంటాడు. అంటే చచ్చానో దేవుడు అన్నట్టు ఉంటుంది. సో అంటే ఆ స్థాయి ప్రమాదానికి వచ్చేస్తుంది, మనకి జరుగుతూ అవకాశం ఉంటుంది. రెండోది డబ్బు పోగొచ్చు, లేదా మనం ఊహించకుండా ఎంత బాగానే ఉన్నాం టెస్ట్ కోసం వెళ్తారికి అదేంటమ్మా షుగర్ నీకు 220 ఉంది అనగానే గుండె ధవానం ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే 220 షుగర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా తినకూడదు, నేను తాగకూడదు, తినకూడదు, నిద్ర రాదు. వాడు చెప్పేదానికంటే మనకి ఇవన్నీ ఊహించుకొని భయం వేస్తుంది. అంతరాత్మకి మీరే చెప్పుకుంటారు, దాని కళ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా సేమ్ క్వాలిటీ జరగకపోయినా, సేమ్ మీకు ఫిగర్ కనబడకపోయినా, సేమ్ మీకు డయాగ్నోసిస్ కనబడకపోయినా దాని సమానమైనటువంటిది ఒక ప్రభావం మాత్రం ఖచ్చితంగా కళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే జరగబోయేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం. మరి అదే డబ్బు విషయం కూడా అవుతుంది. ఎస్ ఆఫ్ కోర్స్, మీకు 100 కోట్లు వచ్చినట్టుగా తెలిసింది, బంగారు గనిలో ఉన్నారు, మీరు బంగారు గని బయటకు వచ్చారంటుంది. సరే ఇంకో ప్రశ్న అడగవచ్చు. కొంటేవాళ్ళు, మన వాళ్ళందరూ కామెంట్స్ చేసేవాళ్ళు కొంటేవాళ్ళు కొంత ఉంటారు, మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు కొంటే ప్రశ్న అడుగుతారు. ఏమంటే నాకు 70 ఏళ్ళు అంటే నాకు 35 ఏళ్ళ అమ్మాయి కళ్ళకి వచ్చింది, పెళ్ళి అవుద్దా అని అడిగేవాడు కూడా ఉంటాడు పాపం. ఎందుకంటే పాపం వాడికి ఉండేటువంటి కళ వచ్చింది, వాడికి ఆలోచనలన్నీ మీకే వస్తాయి కదండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రతిదానికి సమాధానం చెప్పగలిగే విషయం కావాలి కదా. ఇప్పుడు ఆయన అడుగుతాడు ఆ ప్రశ్నకి, అంటే అది అవుతుందా అంటే అవుతుంది, అది కూడా ఖచ్చితంగా అవుతుంది. అంటే ఆ రకమైనటువంటి వ్యక్తి ఎక్కడ వెళ్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ 70 వ్యక్తికి వేష రూపంలో 30 ఏళ్ళ అమ్మాయి కనిపించదు అనుకో, వెళ్తాడా వెళ్ళనది యోగ్యత అయోగ్యత అయింది, జరుగుతుంది. అది జరగదని అంటే నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. అది నువ్వు అనుకున్నదే కళలోకి వస్తుంది, కళలోకి వచ్చి జరిగి తీరుతుంది. దానికి పర్యవసనాలు ఎక్కువ తక్కువ
పరిణామం ఎక్కువ తక్కువ అనేది మనకు తెలుస్తుంటుంది. కాబట్టి కొన్ని అన్ని కళలు అవుతాయంటే నీకు సముద్రంలో దూకినట్టుగా, బంగారు గనిలో పడినట్టుగా, మానభంగం చేసినట్టుగా, మర్డర్ చేసినట్టుగా కనబడకపోవచ్చు. సమానమైనటువంటి ప్రభావం మాత్రం నీ మీద ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు కళలో ఇబ్బంది, కళ కన్న వ్యక్తికే ఇబ్బంది అని వస్తే వారికే జరుగుతుందా? కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా పెళ్లి జరిగినట్టు కల వస్తే అది పెళ్లి జరగదు, ఎవరో చనిపోతారు అని చెప్పి ఇలా విరుద్ధమైన సమాధానాలు కొన్ని వింటూ ఉంటాం. అలా జరుగుతుందా, లేదు అంటే వాళ్ళకే ప్రత్యక్షంగా జరుగుతుందా? మీరు అనేది వాస్తవమే. ఎక్కడైతే మీరు వివాహం అనేది కళ్ళకు వస్తే మాత్రం, అంటే కళ్యాణ దంపతులు కాదు, వివాహం జరుగుతున్నట్టు, ఈయనకే వివాహం జరుగుతున్నట్టు కళ వస్తే మాత్రం నీకున్నటువంటి వ్యక్తులు ఏదో చెడు వార్త వినబోతున్నా విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయం చనిపోయిన వ్యక్తి శవం కనపడితే శుభం కలుగుతుందని అర్థం. అంటే మనకి రివర్స్. ఇవి ఎప్పుడు కనబడతాయంటే మనకి పొద్దున్నే జరిగినటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిన కళకే ఇంపార్టెంట్. రెండవది, ఎందుకు బ్రాహ్మీ ముహూర్తాలు కళ్ళు పెడతాయి? అటువంటి కళ్ళు కనబడకుండా ఉండటానికి బ్రాహ్మీ ముహూర్తాలు లేచి మనం పూజలు చేసుకోవడానికి కోసం బ్రాహ్మీ ముహూర్తాల కళ్ళు మాత్రమే కరెక్ట్ అవుతాయని చెప్తారు వాళ్ళు. అందుకే అటువంటి కళ్ళు కనుక్కోవడానికి వాళ్ళు ముందే లేచి ఈ తలకాయ నొప్పి ఎందుకు, మనకి హాయిగా పూజ చేసుకుంటే అన్ని పనులు మనకి మంచి అవుతాయని చెప్పేసి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు. అయినా లేవకుండా పట్టుకుంటే ఇట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది మనకి ఖచ్చితంగా. ఇలాంటి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాని ప్రభావం మనకు ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఈ ప్రశ్న అడగాలి మీరు. ఎన్ని రోజుల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది? 3 months వరకు ఉంటుంది ఖచ్చితంగా. 3 నెలల వరకు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం అనుకో, స్వామి ఎప్పుడో అనుకున్నాం, మాకు టికెట్ దొరికాయి స్వామి అర్జెంటుగా, మాది టికెట్ కూడా లేకుండే, వెళ్తుంటే వాళ్ళ మీద వెళ్ళిపోయి మాకు టికెట్ దొరికిన స్వామి, దర్శనం అయిపోయింది మాకు, అసలు టికెట్లే లేవు స్వామి, 1,00,000 మంది ఉన్నారు అక్కడ, నాకు మాత్రం విఐపి దర్శనం దొరికింది స్వామి అంటారు కొంతమంది చేసి. ఏమో స్వామి మేము లైన్లో పోయిన నిలబడ్డాం, ధర్మదర్శనం అందరు 18 గంటలు అన్నారు, మాకు 3 గంటలు అయిపోయింది పంతులు గారు అని చెప్పేస్తారు. అంటే స్వామి వారి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి యోగం నీకు వచ్చినప్పుడు ఆ యోగ్యత ఆయన నెట్టుకుంటూ తీసుకెళ్ళిపోతాడు, చేయబట్టుకొని తీసుకెళ్ళిపోతాడు ఆయన. అలా తీసుకెళ్ళిపోయి తన ఆనందపడతాడు ఆయన. కాబట్టి కళ కూడా మనకి ఆర్థికంగా అంత సర్వాంతర్యమైనటువంటి భగవంతుడి యొక్క మాయని ఇదంతా కూడా జరగదనడానికి లేదు. అయితే ఇక్కడ కొన్ని కళలకి అందరు ఏదో పుకిటి పురాణం ఇది అని చెప్తారు, కానీ ఎంతోమంది దీనిని పరిశోధన చేసి, అంటే అందరు పరిశోధన ఎలా చేస్తారంటే మన ఋషులే చేశారు పరిశోధన చేసి, పాము కరిస్తే దోషం అని, ఒక రకమైన దోషం అని, పాము కనబడితే అదృష్టం, పాము పడగెత్తి మనం చూస్తే ఇంకా అదృష్టం, ధనయోగం అని అదృష్టం, పాము పడగెత్తి తనకు దాన్ని చంపుకుంటే నీకు ఆత్మహత్య సదృశ్యం. ఇది ఖచ్చితంగా ప్రమాదం జరిగే అర్థం. పాము పడిపోయి తిరుగుతుంది ఎప్పుడైనా సరే, ఆత్మహత్య చేసుకుంటే పాము ఇట్లా కొట్టుకొని తిరుగుతుంది ఎప్పుడైనా సరే. అలా తిరిగినప్పుడు తప్పకుండా నీతో పాటు నీ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం అవుతుందని అర్థం. ఎటువంటి అంటే ఒక్కొక్క దానికి ఒక రకమైనటువంటి, ఇదేదో భయపెట్టడానికి కాదు, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళే. మేము జాతకాలు చెప్తుంటాను. ఒకసారి నేను జాతకాలు చెప్తున్నప్పుడు 6వ స్థానం ఆ రోజు బాగుండదు, అంటే 6వ స్థానం బాగుండదు, 8వ స్థానం బాగుండదు. ఈరోజు ఎందుకు ఈ స్వామి మనం చెప్పినప్పుడు కొన్ని రాశులలో అగ్నితత్వ రాశులు ఉంటాయి, అంటే మేషము, వృశ్చికము, ఇవి అగ్నితత్వ రాశి కొన్ని ఉంటాయి. ఆ మేషం అగ్నితత్వం, వృశ్చికం జలతత్వం, సింహరాశి ఇవి చూసినప్పుడు అరే ప్రమాదం ఏందవుతుందంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ బాణసంచ కర్మాగారం పేలుతుందని చెప్పినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మాకు. ఇవాళ పేపర్లో చూడగానే నిన్ననే చెప్పిన దాన్ని నేను, బాణసంచ ప్రమాదం ఎక్కువ అని చెప్పేసి మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో 3వ వారంలో బాణసంచ కర్మాగారం పేలిపోయి చాలా చచ్చిపోతారని స్పష్టంగా చెప్పాను నేను. లాస్ట్ మంతే చెప్పాను నేను. అంటే చెప్పంగానే అవుదని కాదు, జరిగినప్పుడు కొద్దిగా మాకు బాధ అనిపిస్తుంది. అరే మనం ఇంత చెప్పినా సరే వాళ్ళు వెళ్ళంటే అజాగ్రత్తగా ఉండడం వల్లనే వాళ్ళ కర్మని వాళ్ళు మార్చుకోలేకపోవడం వల్ల తప్పు కదా. కాబట్టి ఇలాంటి కళలను కూడా ముందు తెలుస్తాయి మనకి. ఈ జ్యోతిష్యం అనేది కూడా కొంతవరకు మనకి ఈ కళలోంచి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, మనం జరిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు అటువంటి కళల వల్ల జరిగేటువంటి అనర్థాలు, కళల వల్ల జరిగేటువంటి శుభయోగాలు అనేక ఉంటాయి. కళల వల్ల ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు మన కర్మలో ఏదైనా ఎక్కువగా ఇబ్బంది అనుభవించాలి అని రాసున్నప్పుడు భగవంతుడి ఆరాధన కనుక మనం ఎక్కువ చేసుకుని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అది కళ రూపంలో ఆ ఇబ్బంది పోవటం కోసం కూడా అలాంటి పీడకలు వస్తాయంటారు కదా? అలా ఏం లేదు, అదేం లేదు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కూడా గత జన్మ పుణ్యబలం. ఈ జన్మలో చేసినటువంటి ప్రతి పాపం కూడా నువ్వు లెక్క పెట్టుకోవాల్సిందే. యూ జస్ట్ మళ్ళీ రిబర్త్ ఉంటుంది నీకు, అది కుక్కగానా పందిగానా లేదా ఎలుకగానా అనేది నీకు ఉంటుంది. ఆ బర్త్లో ఈ పాపకర్మంతం అనుభవించాల్సిందే. కాబట్టి ఈ బర్త్లో గత జన్మలో పుణ్యబలం వల్ల ఒక మంచి శరీరం వచ్చింది, మంచి మాట వచ్చింది, దివ్యాంగులుగా లేకుండా సమస్త అంగాలతో పుట్టి ఉన్నాం మనం. అయినా మంచి పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా మంచి వాక్ ఉంది, మంచి దృష్టి ఉంది, దాన్ని వదిలిపెట్టుకొని ఇంతకుముందు నువ్వు మంచి కలగన్నావు కాబట్టి ఇటువంటి జన్మ వచ్చింది నీకు. ఇప్పుడు చెడ్డ కంటే చెడ్డ పనులు చేస్తూ చెడ్డ కంటే నీకు వచ్చే జన్మ అంతా కూడా పాపకర్మతో ఉంటుంది, సమస్తమైనటువంటి వ్యాధితో ధనహీనతతో మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి యు డూ బెటర్ ఇన్ దిస్ జన్మ, దట్స్ ఆల్.
మరి ఈ కళల ప్రభావం 3 నెలల వరకు ఏముండదు. ఉంటది అని అన్నారు కదా, ఈ 3 నెలలు వచ్చే ప్రభావం మరి ఆ ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే పరిహారం మంచి అదే అంటారు. పరిహారం చెప్పుకుందాం అంటే ఇన్ని రకాలైనటువంటి కళలు అంటే ఇప్పుడు ఇందాక అన్నగా సైకో అనాలిసిస్ అంటే నీ అంతరాత్మ నువ్వే తట్టి లేపుకునేటువంటి ప్రభావం ఉంది కాబట్టి దానిలో వచ్చినటువంటిది. సైకలాజికల్గా ఒక విషయం మీద ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన వీడియో చూశారనుకో వాడికి వెంటనే కళ వచ్చేస్తుంది. అవును. సరే వీడికంటే కళ వచ్చింది, మరి 5 ఏళ్ల పిల్లానికి కళ వస్తుందిగా, వాడికి ఇంత వ్యాఖ్యానం అర్థం కాదుగా, మనం మాట్లాడుకున్నంత అర్థం కాదుగా. పిల్లలకు కళలు ఎందుకు వస్తాయి, చిన్న చంటి పిల్లలు కూడా కళ అదురుకుంటారు వాళ్ళు. భయపడతారు అంటారు మరి వాడు భయపడి ఎందుకు భయపడతాడు? కళ్ళొచ్చి శబ్దము చేత కళ్ళల్లో వాడికి స్క్రీన్ తిరుగుతూనే ఉంటుంది. వాడికి వచ్చే కళ్ళు ఎట్లా ఉంటాయి? వాడికి భగవంతుడు కనిపిస్తున్నాడు, వాడికి ఇంద్రుడు చంద్రుడు వాళ్ళు కనిపిస్తుంటారు. వాడికి ఆ రకమైనటువంటి భావోద్వేగంతో ఉంటాడు కాబట్టి వాడికి అది కనిపిస్తుంది. వాడు సర్వాంతర్యామి కదా, వాడు క్షణం ఎక్కడికైనా వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి ఆ కళ్ళు వస్తాయి ఖచ్చితంగా. వాడు చిన్నపిల్లలకు కూడా కళ్ళు వస్తాయి. అందుకే చైల్డ్ సైకాలజీలో ఈ విషయాలు ఉన్నాయి. మాకు నేను చదువుకునేటప్పుడు చైల్డ్ సైకాలజీలో ఈ విషయాలు బాగా ఉన్నాయి. మరి కళ అనేది మన అంతరాత్మను మనం తట్టి లేపుకునేటువంటి ప్రయత్నంలో మనం 6 days ముందు నుంచే అన్ని సమీకరణాలని కలుపుకొని ఒక కళగంటాం మనం. సో కాబట్టి కళ అనేది నిజమే, బట్ అది ఎంత అనేది మనది ఉంటుంది. ఇప్పుడు నేను ఇది బంగారం బాగా తెచ్చేసుకొని టాయిలెట్ కూడా బంగారంతో కట్టించుకున్నా అనేది కళ నువ్వు గనలేవు. కొంతమందికి అంటారు కొన్ని రాష్ట్రాల్లో టాయిలెట్ కూడా బంగారంతో కట్టించుకున్నారు, గోడ కూడా బంగారంతో ఉన్నాయి వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి కళ వచ్చిందంటే వాళ్ళ అదృష్టవంతులు. అలాంటి కళ వచ్చిన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏ జైల్లోనో ఏ మూరుకుంటలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కళలు బాగుంటాయి. కళల్ని సాకారం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం సాకారం చేసుకోవడానికి 2 మార్గాలు ఎంచుకోవద్దు. ఒకటి దౌర్జన్యం, రెండోది అడుక్కు తినడం. ఈ 2 చేయకుండా కళని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తే నీ కళని సాకారం చేయడానికి భగవంతుడైనటువంటి ఆయుధం నీ వెంట ఎప్పుడు ఉంటుంది. తద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమిటి అని అడిగారు మీరు, దానికి ఎలాంటి చేసుకోవాలి? ఒకటే ఒక మార్గాలు. విభూతి ధారణ అంటే లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి నీకు చాలా ఉంటుంది. నీ అంతర్గత శక్తిని సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి కళగా మార్చుకొని విభూతి ధారణ చేయడం వల్ల, లేదు నీ యొక్క త్రిపుండ్రాలు పెట్టుకోవడం వల్ల కూడా నీకు నామాలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఖచ్చితంగా యోగ్యత భగవన్ నామస్మరణ. అందుకే మంచినీళ్ళు తాగి పండుకుంటే పంచభూతాల్లో నీరుకునేటువంటి ప్రాధాన్యత అటువంటిది. శరీరంలో 70% నీరే ఉంటుంది. ఆ నీటికి ఔషధం అనేటువంటి కొన్ని నీళ్లు పోసుకోవడం వల్ల నీ చలనం అనే శరీరం అంతా కూడా చలనం అనేటువంటి చలనంలో ప్రకృతితో ముడిపడి ఉంటుంది కాబట్టి నిద్రపడుతుంది. నీటికి అంత ప్రాధాన్యత, ప్రకృతే మనం శరీరం కాబట్టి. అందుకే మన ఇంటి పెద్దవాళ్ళందరూ కూడా కాస్త నీళ్ళు దగ్గర చెప్పేసి బోర్లో పడుకోబెట్టి భుజాన్ని వెనుక వీపును తట్టేవాళ్ళు. అంటే గుండె లయ నీకు వినపడడానికి. బోర్లో పడుకోబెట్టి గుండె వీపులో కొట్టడం అంటే ఆ గుండె లయ నీకు వినపడుతున్నప్పుడు ఆ శబ్దంతో నువ్వు హాయిగా పడుకుంటావు కాబట్టి అలా చేసేవాడు. అదన్నమాట విషయం. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.